హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఫోర్ ఫిష్ స్టోరీ. ఈరోజు మార్నింగే లేచి మన ఫిష్లు అయితే ఇందులో వేసాం కదా, ఫిష్లు మన లాబ్స్టర్ ఎలా ఉన్నాయో చూడడానికి అయితే వచ్చానండి. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మనం తీసుకొచ్చిన లాబ్స్టర్స్లో 2 లాబ్స్టర్స్లో ఒక లాబ్స్టర్ అయితే చనిపోయింది. ఒకటైతే ఇలా చనిపోయి పడిపోయిందండి. రీజన్ తెలీదు. నిన్న వాడి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇవి రెండు కొంచెం డల్గానే ఉన్నాయి. నేను వాడిని అడిగాను అనమాట, ఎవరి బాబు ఇవి డల్గా ఉన్నాయిరా, బతుకుతాయా అంటేని ఇవి అలాగే ఉంటాయి కానీ బతుకుతాయి అని చెప్పేసి అన్నాడు. సో అందుకే తీసుకొచ్చాను అనమాట. ఒకటైతే ఎందుకు చనిపోయిందో తెలియదు, అంటే వాటర్ అంటే చిన్న దాంట్లో వేయడం వల్ల ఏమో అని నేను అనుకుంటున్నాను. కానీ వాడి దగ్గర ఇంకా చిన్న దాంట్లో పెట్టాడండి, అయినా సరే బతికే ఉన్నాయి వాడి దగ్గర. ప్లస్ వీటికి ఇంకేమైనా కావాలని గూగుల్ చేసాను, ఇసుక గట్ట కావాలని చెప్పేసి ఉంటే, అంటే ఇసుక శాండ్ గట్ట కావాలని చెప్పేసి ఉందనమాట. శాండ్ని అయితే ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. సో ఇక్కడైతే మన సెకండ్ లాబ్స్టర్ అయితే ఉంది, అక్కడ లోపలైతే ఉంది. కొంచెం దాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలి. హైడింగ్ స్పాట్ ఉంది, మరి హైడింగ్ స్పాట్ దగ్గరే అదైతే ఉందన్నమాట, దాని పక్కనే. దీన్ని నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, నేను వాటర్ చేంజ్ చేసి పెట్టేస్తాను, ఎందుకంటే ఒకటి చనిపోయింది కాబట్టి. అదే కొంచెం బాగుంటుందండి. దానికి ఏమైనా అయిందంటే ఇంకా నాకు చాలా కష్టమైపోద్ది. సో మన గోల్డ్ ఫిష్లు అయితే 2 అయితే నాకు తెలిసి సెట్ అయిపోయినట్టు ఉన్నాయండి. ఇక్కడైతే సెట్ అయినవి, ఇవైతే దీంతో వెళ్ళి దెబ్బలాడకుండా అయితే జాగ్రత్తగానే ఉంటున్నాయి. మ్యాక్సిమం సెట్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఫుడ్ కూడా నేను ఎక్కువ వేస్తున్నట్టున్నాను లాబ్స్టర్స్కి. ఇక్కడ నుంచి కొంచెం తక్కువ వేయాలండి, ఎక్కువ వేస్తున్నట్టున్నాను. అదైతే ఒలగ పోసేస్తున్నప్పుడు ఒలగ పోసి వాటర్ అయితే చేంజ్ చేస్తున్నప్పుడు. థ్యాంక్ యూ గైస్.